స్థానిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు కనుక ఫలితాలు షాక్ ఇస్తే సీఎం సీటుకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే అందరూ అంటూ ఉంటారు ఇన్ఫైటింగ్ అంతర్గత కుమ్ములాటలు ఇన్ఫైటింగ్ ఉందంటారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలు అంటే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అందరూ ఇది ఊహించారు, కాంగ్రెస్ ఎప్పుడు ఇన్ఫైటింగ్ ఉంటుంది కాబట్టి అది ఓడిపోతూ ఉంటుంది అని. అది కరెక్టే. అంతకుముందు ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం ఇదే, ఏది మనకి ఇన్ఫైటింగే, కాంగ్రెస్లో కుమ్ములాటలు, నీకంటే నీకంటేనే. కానీ 2023 ఎలక్షన్లో మనం రాహుల్ గాంధీ గారు ముందే పార్టీలో క్రమశిక్షణ ఏర్పాటు చేసి బాగా సీనియర్ మోస్టులు పక్కన పెట్టి కాస్త యాక్టివ్ లీడర్లని చూడండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడం, అలాగే ఎక్కడోళ్ళని అక్కడ చల్లార్చడం, పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ని ఎవరిని తీసుకురావాలని చాలా క్రమశిక్షణతో లోపలే జరిగింది, కానీ బయటికి ఇన్ఫైటింగ్ జరగలేదు. అది ఒక విజయానికి పెద్ద కారణమైంది కాంగ్రెస్. మరి ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు అనేది లిట్మస్ టెస్ట్. ఎవరికి? కేంద్రంలో ఉన్న పార్టీ, కేంద్ర ప్రభుత్వ జాతీయ పార్టీలకి సీఎంలుగా వేరు ఉంటారు కాబట్టి సీఎంలకి ఎప్పుడూ కూడా జాతీయ పార్టీలో స్థానిక ఎన్నికలు అనేది పెద్ద లిట్మస్ టెస్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎలా పరిపాలిస్తున్నారు అని చెప్పడానికి ఏంటి, ఎవరికైనా ప్రాతిపదిక స్టాండర్డ్ ఏంటంటే, ప్రామాణికం ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లో వచ్చే ఎన్నికలే. ఒకవేళ కాంగ్రెస్కి ఏమైనా షాక్ తగిలితే 50 to 60% వచ్చి 40% అన్నీ పట్టిపోయినాయి అనుకోండి, అది కూడా షాకే. అప్పుడు ఇప్పటికే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, డిస్కంటెంటిజం మనకు వినిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ నుంచి కాంగ్రెస్లో. అవి పెద్దవి అవుతాయి. అంటే ఈయన వద్దు సీఎంని మార్చండి అనే డిమాండ్లు వస్తాయి. కానీ నా దృష్టితో చెప్పాలంటే మాత్రం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటి డిసైడ్ అయ్యారు. అక్కడ కర్ణాటకలో కూడా మనం చూస్తాం, సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ ఎంత పోరాడిన. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కాంగ్రెస్ వస్తే సీఎంలు మార్చేస్తారు అనేది ఒకటి చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు డిసైడ్ అయ్యారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బాగా సీనియర్ మోస్ట్ లీడర్ ఏం కాదు, యాక్టివ్గా ఉన్న యంగ్ అనే చెప్పొచ్చు. ఆయన ఆ ఏజ్లో ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి. ఎందుకంటే ఆయన మార్చారనుకోండి రాంగ్ సిగ్నల్ వెళ్ళదు, ఆయన మార్చారనుకోండి వచ్చే ఎన్నికల్లో చాలా గట్టిగా ఉంటుంది. రెండు, రేవంత్ రెడ్డి గారి లాగా ఇటు బలమైన ప్రతిపక్షం, అది కూడా కేసీఆర్ గారు లాంటి, కేటీఆర్ లాంటి బలమైన ప్రతిపక్షాలని ఎదుర్కోవడం బీజేపీ చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అనేది చాలా కీలకం, దేశంలో మధ్యలో ఉండి, ఇటు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్యలో ఉంటుంది అనమాట, వారధిలాగా. ఇలాంటి స్టేట్లో సీఎంను మార్చడం అంటే అది రాంగ్ సిగ్నల్. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఎలా ఉన్నా మరీ అట్టర్ ఫెయిల్యూర్ అయితే కాంగ్రెస్కి రాదు. కాబట్టి అది దాని ప్రభావితం లేకుండానే రేవంత్ రెడ్డి గారిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కానీ డిస్కంటెంటిజం అంటే వ్యతిరేకత మాత్రం వినిపిస్తుందండి. ఆల్రెడీ సీనియర్లు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు అధిష్టానానికి అనే ప్రచారం కూడా జరుగుతుంది. కనుక లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా సీఎం సీట్ విషయంలో కొంత మరొకసారి కూడా ప్రచారం తెర మీదకి వచ్చి జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు కంటిన్యూ చేసే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన రీజన్, అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇలాంటి తెలంగాణ లూజ్ అవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండదు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కనుక మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 to 40% కనుక వస్తే బీఆర్ఎస్ కొత్త ఊపిరి వచ్చినట్టే అనుకోవచ్చా? రాజకీయ వేడి కూడా మరింత పెరుగుతుంది కదా. ఎస్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం అనేది షాకు. అధికారంలో అది కోల్పోయి ఎన్ని సీట్లు వచ్చిందనేది క్వశ్చన్ కాదు. 10 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మనం అధికారంలోకి వస్తాం అంటూ బీఆర్ఎస్ జాతీయ పార్టీ కింద పెట్టి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద మార్చి అటు మహారాష్ట్ర అన్నిట్లో యాక్టివ్ చేసిన ఆయన ఇటు తెలంగాణలో కోల్పోయేటప్పటికి మొత్తం నిరాశలోకి వెళ్ళిపోయింది, నీరు గారిపోయింది బీఆర్ఎస్ అది. కానీ ఇప్పుడు 20 నెలలు అయింది, స్లోగా పుంజుకుంటుంది. ఎన్నో కష్టాలు, చాలామంది అటు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో జంప్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఈ స్థానిక ఎన్నికలను దృష్టిలోనే బీఆర్ఎస్ చాలా టార్గెటెడ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం వరంగల్ దగ్గర జరిగిన సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల టీఆర్ఎస్ వార్షికోత్సవంలో కేసీఆర్ గారి టోన్ కూడా మనం చూసాం. స్థానిక ఎన్నికలే దృష్టి, అక్కడి నుంచి కూడా రాజకీయ వేడి పులుముకుంది. బీఆర్ఎస్ ఇప్పుడు కాళేశ్వరం కమిటీ కూడా ఇది కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ లాభం అవుతుంది అనేది ప్రజల జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది, ఆ తర్వాత విషయం. కానీ ఈ బీఆర్ఎస్ మాత్రం ఏమన్నా 30% సీట్ల దాకా స్థానిక ప్రభుత్వాల్లో కొట్టుకోగలిగితే, ఇటు జీపీ గ్రామ పంచాయతీ లెవెల్, జడ్పీటీసీ, ఎంపీ సిటీ, గ్రేటర్ హైదరాబాద్లో కొట్టుకోగలిగితే అది పెద్ద బిగ్ లీప్ ఫార్వర్డ్ అనమాట. అది బిగ్ విన్ అవుతుంది. దాన్ని ఆసరా చేసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అది బాగా చేస్తుంది. కాబట్టి రాజకీయ వేడి చాలా ఎక్కువైపోతుందని. అసెంబ్లీలో ఎంత కాకుండా స్థానిక ప్రభుత్వాల్లో 30% దాకా సీట్లు కొట్టుకోగలిగితే 25% మించి అసలు తిరుగులేని విన్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ బీఆర్ఎస్ బెడద ఉండకూడదంటే ఇటు కాంగ్రెస్ ఏం చేయాలి, అది 20% కూడా దానికి రాకుండా ఉండేటట్టు ఇది బలపరచుకోవాలన్నమాట. అంటే వచ్చే స్థానిక ప్రభుత్వ ఎన్నికలు అనేవి
అంటే గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రేటర్ హైదరాబాద్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఈ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అనే దాని మీదే రాజకీయ సమీకరణాలు, రాజకీయాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్సభ ఎన్నికలకి ఆధారపడి ఉంటాయి. ఓకే రావు గారు, ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి 20 నెలలుగా కూడా అంటే ఒకవైపు ఆర్థికంగా అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు, అదే క్రమంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఏవైతే 6 గ్యారంటీల మాటున ఉన్న 13 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చేయలేకపోవడం పట్ల ప్రజల వ్యతిరేకత పెరిగిందంటారా? ఇదే అంశం ఆ ప్రభుత్వం గ్రహించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ సుస్పష్టంగా ఏంటంటే వచ్చిన 100 రోజుల్లో అంది ఇవ్వలేదు అనేదాన్ని ప్రతిపక్షం కూడా బలంగా తీసుకెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అటు బీఆర్ఎస్, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులుకి చాలా ఉపయోగం జరిగింది. అగ్రికల్చర్ డెవలప్మెంట్లో ఇప్పుడు మనం తెలంగాణలో ఉండి చెప్పేది కాదండి, నేషనల్ లెవెల్లో నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది, తర్వాత మన ఎస్బీఐ రిపోర్ట్లు కొన్ని ఉంటాయి, తర్వాత రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్, ఇవన్నీ చూస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ మొట్టమొదటి ప్లేస్కి వెళ్ళడం, అగ్రికల్చర్ ఉత్పత్తులు ఎక్కడికి వెళ్ళడం, రైస్ ఉత్పత్తులు దేశంలో అగ్రగణ్యం, మత్స్య సరఫరా పెరగడం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ని కేసీఆర్ కొట్టడానికి, బీఆర్ఎస్ కొట్టడానికి ఇది తీసుకొచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాల మీద 100 రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేస్తామనేది బీఆర్ఎస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రజలు వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కాంగ్రెస్కి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఏ ప్రామిసులు అయితే తీసుకొచ్చిందో ఆ ప్రామిసులు అనే విషయం మీద ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. ఆ విషయంలో తిరుగులేదు. ఎందుకంటే 20 నెలలు అయింది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఇప్పుడు అనే క్వశ్చనే వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అనేది వచ్చే 2 నెలల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఏ విధంగా చల్లారుస్తుంది, ఈ పథకాలను ఎలా అమలు జరుపుతుంది అనే దాని మీద ఈ 2 నెలల్లో ఎక్కువ చేయలేం. కానీ 2 నెలల్లో ప్రజలను కన్విన్స్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల దగ్గరికి అశోక్ నగర్ వెళ్ళడం, జాబ్ నోటిఫికేషన్ అని, రైతులకు సంబంధించి రుణమాఫీని, తర్వాత రైతు భరోసా నిధులు రిలీజ్ చేయడం, తర్వాత ఈ పెన్షన్ ఇవన్నీ అవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడడం, ఇవన్నీ ఒక యాక్టివిటీ మనం చూస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ప్రజల్ని ఈ 100 రోజులు మేము ఇంప్లిమెంట్ చేయము, కానీ మేము గ్యారంటీకి ఇంప్లిమెంట్ చేస్తాం, పక్కా ఇస్తాం, ఏ ప్రామిస్ని కాంగ్రెస్ పక్కన పెట్టదు అనే విధంగా అది వెళుతుంది. ఎంతవరకు ఒప్పిస్తుంది, ఎంతవరకు ప్రజలు కన్విన్స్ అవుతారు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుందండి. ఇదంతా అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. రేవంత్ రెడ్డి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సందర్భంలో ఇక మరొకసారి నేను డిసెంబర్ 9వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ ముందు పెట్టుకుందాము, ఇప్పుడున్నట్టు నిర్బంధాలు, విద్యార్థులను అట్లాంటి ఏం లేకుండా నేను ఒకసారి వస్తాను, మళ్ళీ ఖచ్చితంగా ఎన్ని వందల వేల కోట్లైనా నేను పెడతాను అని విద్యార్థులను సంతృప్తి చేసే కార్యక్రమం చేసిన. అట్ ద సేమ్ టైం మరి ఇంకో మాట కూడా అన్నారు, గతంలో నోటిఫికేషన్ల కోసం అశోక్ నగర్లో రోడ్లు ఎక్కిరు విద్యార్థులు, నిరుద్యోగులు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామంటే వద్దంటున్నారని కూడా చెప్పడం కావచ్చు. నిజంగా రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి, మీరు అన్నట్టు మహిళల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్తున్నాం. అదే సందర్భంలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నాము, 60,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు నోటిఫికేషన్లు ఇద్దామంటే విద్యార్థులు, నిరుద్యోగులు వద్దంటున్నారు. సో అప్పుడు కావాలని రోడ్లు ఎక్కిరి, ఇప్పుడు వద్దంటున్నారు. మాకు ఇన్ని నోటిఫికేషన్లు ఒకసారి అయితే మేము ప్రిపేర్గా, నిజంగా దీన్ని ఎట్లా చూస్తాం? ఎస్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారన్నమాట ఓయూలో మాట్లాడుతూ, ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తే నేను వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఎక్కువ అవడం వల్ల 50,000 జాబులు ఇచ్చి ఇంకా బాగా చేయడం వల్ల అసలు నోటిఫికేషన్ ఎగ్జామ్స్ బాబు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తారని. కానీ ఇది అతిశయోక్తిగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే గ్రూప్ 1 కోర్టులో ఉండడం, తెలంగాణ వచ్చాక ఇది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అసలు తెలంగాణ 2014 తర్వాత గ్రూప్ 1 రిక్రూట్ కాలేదు. అంతకుముందు 10 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చిన 20 నెలల్లో చాలా అడవుడు చేసిన ఎగ్జామ్ కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవాల్యుయేషన్ అనేది సరిగ్గా అవ్వలేదు. ఇప్పుడు టీజీపీఎస్లో అంత గందరగోళం జరిగింది. ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఎగ్జామ్ పెట్టవలసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే చాలా అపవాదులకు గురైంది. కోర్టుకు వెళ్ళారు పిల్లలు, కోర్టులో అడ్డంగా ఇరుక్కుంది. గ్రూప్ 1 అలాగే ఉంది 583. అందులో తెలుగు మీడియం పీపుల్కి చాలా ఘోరమైన అన్యాయం జరిగిందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు మీడియంలో అసలు మొత్తం 583 పోస్టులకు గాను తెలుగు మీడియం వాళ్ళు ఒక 60 మంది ఉన్నారా లేదో కూడా డౌటే. ఒక తెలుగు స్టేట్ అయ్యి తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఇంత ఉండి మొన్న మూమెంట్ వచ్చి ఉద్యమ స్ఫూర్తి జరుగుతుంటే తెలుగు భాషకి ఇంత నిర్లక్ష్యం ఏంటి? జడ్జి గారు కూడా కామెంట్ చేశారు ఆ విషయాన్ని. ఘోరమైన పరిస్థితి. సో తెలంగాణ తెలుగు పీపుల్లో చాలా అసంతృప్తి, అశోక్ నగర్ పీపుల్లో అనేది ప్రధానం. గ్రూప్ 2 దీంతో లింక్ అయ్యి గ్రూప్ 2 అలాగే ఉండిపోయింది. అక్కడ కూడా అవకతవకలు ఎన్నో కోర్టు కేసులు అయినాయి. సో ఈ విషయంలో సంతృప్తి లేదు. కాబట్టి
నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారనేది అది అతిశయోక్తేనండి. అంత వాస్తవానికి దూరంగా ఉంది, వాస్తవ విరుద్ధంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇన్ని లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎందుకు వాస్తవ విరుద్ధం అంటున్నానంటే, ప్రభుత్వం కేంద్రం కాదు కదా, రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర కాదు కదా, రిచెస్ట్ ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న ఢిల్లీలో కూడా ఏ స్టేట్, ఈవెన్ కేరళ ద బెస్ట్ HDI ఇండెక్స్ ఉన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్న కేరళ స్టేట్ కూడా విద్యార్థులను 100% సంతృప్తి చేయడం అసంభవం. ఇక్కడ ఏం చెప్పాలి, వాస్తవంగా మనం ఏం చెప్పాలంటే ఇది కుదరదు. ప్రభుత్వాలు ప్రైవేట్ జాబులు కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది. 583 పోస్టులు గ్రూప్ 1 ఇస్తామంటే లక్షల మందిని ప్రిపేర్ అవ్వమంటే ఫైనల్గా వచ్చేది 583 కదా. గ్రూప్ 2 ఒక 2000 ఇస్తే 2000 ఎప్పుడు రావు, 2000 ఇస్తే 2000 మందికే వస్తాయి. మళ్ళీ మిగిలిన లక్షల మంది సుమారు 10 లక్షల మంది చేస్తారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉండాలి, ద లీస్ట్ పర్సన్ వరకే సంతృప్తి చెందాలి. అంటే బాబు మీరు గవర్నమెంట్ జాబులు కాదు, ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి అని వాస్తవంగా చెప్పాలి. ఇప్పుడు అదేవిధంగా ఓయూని నేను ఆక్స్ఫర్డ్ చేసేస్తాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేసేస్తానంటే ఒక ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ అనేది బిల్డింగులు నిధులతో అవ్వవు. దానికి ఒక ర్యాంకులు ఉంటాయి, దానికి ఒక విద్య క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ పరిగణించాలి. ఎప్పుడు కూడా ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఎప్పుడో 4 సెంచురీస్ స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది 4-5 సెంచురీలు అలా డెవలప్ అయినాయి. ఒకే రోజు డెవలప్ అవ్వవు. కానీ కాకపోతే ఈ కళ ఉండడం తప్పులేదు. ఆయన అన్నది ఓయూని అలా చేయవలసిన, ఓయూ అలా ఉండిపోయిందనే నెపంతో ఆయన అన్ని ఉండొచ్చు. కాకపోతే ఓయూని స్టాన్ఫోర్డ్ ఆ టార్గెట్ పెట్టుకోవడం తప్పులేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక విషయాన్ని మర్చిపోకూడదు. హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టాప్ 5 సిటీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఇలాంటి సిటీకి ఓయూ లాంటిది ఒక స్టాన్ఫోర్డ్ ఉండడం తప్పులేదు. కాబట్టి ఆ కళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేది కళ, కానీ దానికోసం ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారో స్కీమ్ ఏంటనేది మనకు తెలియాలి. అప్పుడు కాకపోతే విద్యార్థుల అసంతృప్తిని సంతృప్తిగా మార్దామనే విషయంలో మాత్రం ఏది మాట్లాడినా అది వికటేస్తుంది. ఎందుకంటే విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళు, బాధల పడి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా జడ్జ్ చేస్తారు. వాళ్ళ విషయంలో ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్పగలిగితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది కాంగ్రెస్. రావు గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణలో ఆయన పాదయాత్ర చేశారు. మరి కృష్ణా గోదావరి 2 నదులు ఉన్నాయి. సో గోదావరి నదిపై ఖచ్చితంగా రివర్స్ పంపింగ్ ద్వారానే మన తెలంగాణను సస్యశ్యామలంగా చేయొచ్చని కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. సో దాంట్లో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు చేసిందో అవినీతి జరిగిందని చెప్పి ఆ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ గుంగిపోయింది. దాంట్లో ఆ ప్రాజెక్టు వినియోగించట్లేదు. అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా వర్షాలు కురుస్తున్నాయి. సో మొత్తానికి ప్రజాధనం 1,00,000 కోట్లు మరి ఖర్చు చేసిన నేపథ్యంలో ఇది కేసీఆర్ ఇంటి నుంచి వచ్చింది కాదు, రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ప్రజల సొమ్ము. దాంతో రిజర్వాయర్లు నింపాలి, తెలంగాణలో భూగర్భ జలాలు పెరుగుతాయి. సో రివర్స్ పంపింగ్తో మరి ఖర్చు పెరుగుతుందనే సాకుతో కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్కు కనుక ఇది ఒక పేరు వస్తుందని చెప్పి దాన్ని వాడకపోవడం కావచ్చు, ప్రజాధనం విషయంలో కాంగ్రెస్కు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్కి ఎలా ఉండబోతుంది? ఎస్ అండి, ఇప్పుడు స్థానిక ప్రభుత్వ ఎన్నికల మీద మీరు అడిగినట్టు పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎలా అనేది పెద్ద ప్రభావితమే చూడబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ చాలా హోప్ పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కాళేశ్వరం డ్యాంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, చాలా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఆ ప్రాజెక్టు కూడా ప్లానింగ్లు అన్నీ మార్చడం, మేడిగడ్డ నుండి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రాజెక్టు మార్చడం వల్ల కూడా సరిగ్గా లేదు. అవినీతిని ప్రేరేపించడానికి, అవినీతిని అక్కడ ఫెసిలిటేట్ చేయడానికి స్కీమ్ మార్చారన్నట్టు వెళ్ళారు. కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారనేది అల్టిమేట్ రిజల్ట్ అండి. ఇక్కడ మనం కాంగ్రెస్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ ఏం చెప్తుంది అది కోసి కాదు. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏమి ఇచ్చింది అనేది కూడా ప్రజలు అంత పట్టించుకోరు. అసలు ఏం జరుగుతుంది అంటే ప్రజలు అల్టిమేట్గా ఎలా తీసుకుంటారంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకండి పోలవరం అలాగే నడుస్తూ ఉంటుంది, ఎన్నో డ్యాములు నడుస్తూ ఉంటుంది, చైనా కాదు డ్యాములు అనేది. అయితే బీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అనుకున్న ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేసింది. అది బాగా అడ్వాంటేజ్ అవుద్ది అనమాట ఏం జరిగినా కానీ ముందు. కాబట్టి ఎన్నో పోలవరం 50 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది, ఎన్నో డ్యాములు ఇంప్లిమెంట్ కావండి ఇండియాలో. అప్పుడు నెహ్రూ టైంలో అది బాక్రానంగల్ అని, హిరాకుడ్ అని, నాగార్జున సాగర్ అద్భుతంగా అమలు జరిపినాయి. మళ్ళీ అలాంటి ప్రాజెక్టే మన ఇండియాలో కట్టలేకపోయింది స్వతంత్రం వచ్చాక నెహ్రూ గారిలాగా. కాకపోతే ఈ కేసీఆర్ గారు ఏం చేశారు, ఈ ప్రాజెక్ట్ని అనుకున్నట్టు కట్టిపడేశారు. ఆయన ఉన్నట్టే ముందు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఎన్నో మిలియన్ హెక్టార్లకు అక్కడ ఉపాధి జరుగుతుంది. రైతులు ఇవే చూస్తారు, అంతేగాని ఈ ప్రాజెక్ట్ ఏం జరిగింది ఎలా కట్టారని చూడరు. డిజైన్ అనేది రైతులు వేరు.
ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ముందు పంట పొలాలకి నీళ్ళు వెళ్తున్నాయి అది. సో మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే గోదావరి మీద లిఫ్ట్ ఇరిగేషనే కుదురుద్ది తెలంగాణలో. లిఫ్ట్ ఇరిగేషన్ లేకుండా కుదరదు, ఎందుకంటే ఇప్పుడు మైదాన ప్రాంతం కాదు ఇది. తెలంగాణ అనేది రాకీ టెరైన్, డెక్కన్ ట్రాప్స్లో ఉంటుంది. ఇక్కడ గోదావరి కూడా లోతుగా వెళ్ళద్ది, కోస్టల్లో ఉండదు. కాబట్టి 80% లిఫ్ట్ ఇరిగేషనే చేయాలి. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషనే. కాకపోతే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టు ఇంత లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇన్ని నిధులు అవసరమా, దీనివల్ల అప్పులు పాలయ్యాము అనేది చెప్తుంది. అది రీజనబుల్ పాయింటే. మరి ఈ పాయింట్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? తర్వాత కేసీఆర్ గారు హింసపడుతున్నారని తీసుకుంటారా, లేకపోతే కేసీఆర్ గారు అన్యాయం చేశారు కాబట్టి కర్మ అనిపిస్తున్నారని ప్రజలు తీసుకుంటారా? ఇవన్నీ మనం చాలా గమనించాలి. కానీ అల్టిమేట్గా నేనేం చెప్పాను, మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఏమనుకుంటుంది, దాని ఏమేంటి, బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఏమనుకుంటుంది, ఏం చెప్పబోతున్నారు, అలా జస్టిఫై చేసుకోండి. ఇది క్వశ్చన్ కాదు. అల్టిమేట్గా రైతులు ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, దట్ ఈస్ ద క్వశ్చన్. కాబట్టి ఈ పోలవరం నా అభిప్రాయం ప్రకారం ఈ కాళేశ్వరం డ్యామ్ ఇంప్లిమెంట్ అయిపోయి రైతులకు ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్కి ప్రయోజనం ఉంది. తర్వాత ఇది అన్యాయం జరిగింది, ఈ బీఆర్ఎస్ నిధులు మార్చి దానికి రిచ్ పార్టీ అయిపోవడానికి, నిధుల కోసం జాతీయ పార్టీ పెట్టుకోవడానికి, అన్యాయం కోసం వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చెందడానికి ఈ పార్టీ కట్టారనేది ప్రజలు జీర్ణించుకుంటే మాత్రం బీఆర్ఎస్కి ఎగ్నెస్ట్ అవుతుంది. ఇది ఎలా ఉందో ఇంకా స్థానిక ప్రభుత్వాల రిజల్ట్ వచ్చాక మనకు అర్థమవుతుంది. ఓకే రావు గారు, ఇప్పుడు మొన్న జూలైలో చూసుకుంటే అనావృష్టి, ఇప్పుడు ఆగస్టులోకి వచ్చినాం కనుక అతివృష్టి, ఒకవైపు యూరియా కష్టాలు. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది, 75,000 కోట్లు ఇచ్చినాం రైతుల కోసము, మేము ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వడ్డీలు కట్టుకుంటూ చేస్తున్నాం. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లలో 70,000 కోట్లు మేము రైతు బంధు ఇచ్చాము. సో రైతులు అనేది డిసైడ్ ఫ్యాక్టర్. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి రైతులు సంక్షేమంగా ఉంటేనే, ఎద్దేడ్చిన విషయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెతను 2 ప్రభుత్వాలు పాటించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అనావృష్టి, అతివృష్టి, యూరియా కష్టాలు, తర్వాత ప్రజల నాడి ఎలా ఉండబోతుందంట? ఇప్పుడు యూరియా కష్టాలు అంటే ఇప్పుడు మనం ఏంటి, రైతులు ఏం చూస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదు అన్నట్టు చూస్తారు. కానీ యూరియా కష్టాలు అనేది ఏ తెలంగాణే కాదండి, అక్కడ ఏపీలో ఉంది, మధ్యప్రదేశ్లో. నిన్న ఒక కలెక్టర్ని అయితే ఒక అధికారంలో ఉన్న పార్టీ ఎంపీఏ కొట్టడానికి వెళ్ళడం, ఎమ్మెల్యే కొట్టడానికి వెళ్తాం. ఇవన్నీ రైతులకు ఈ యూరియా కష్టాలు ఇండియా అంతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి రావాల్సిన ఫెర్టిలైజర్స్ రాలే, యూరియా ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించలే. యూరియా ఉత్పత్తిలో ఎక్కువ అంటే ఉంది కానీ స్వయం సమృద్ధి అంతగా లేదు. సో ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడడం, ప్రొడక్షన్ కూడా అంతగా లేదు. సో ఇంకోటి ఏంటంటే ఫాస్ఫరస్ ఎరువులు కూడా లేవు. కాబట్టి ఎరువులు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ప్రజలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చూస్తారు. చూడండి, కేటీఆర్ గారు ఈ యూరియా కష్టాలను ఫోటోలు పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం. మరి యూరియా కష్టాలే కామన్. ఇది అంత ప్రభావితం ఉండదు. కానీ అతివృష్టి, అనావృష్టి అనేది కూడా ఇది వాతావరణం అనేది రైతులకి తెలుసు, అది ఏదో కానీ ఒక్క విషయం చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతు ఈ భరోసా నిధులు అనేవి అత్యంత ప్రధానం. 2 దఫాలుగా సంవత్సరానికి 2 దఫాలుగా అంటే ఖరీఫ్, రబీ ముందు వేసేసారా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే ఒక్క విషయాన్ని మనం పరిశీలించాలి, వేరే స్కీముల్లో నిధులు దుర్వినియోగం అవుతాయేమో కానీ ఈ రైతులకి రైతు భరోసా ప్రకారం పంట ముందు వేయడం అనేది ఒక అద్భుతమైన వరం. ఎందుకంటే అగ్రికల్చర్లో వ్యవసాయానికి సంబంధించి భారత వ్యవసాయ రంగంలో కానీ, తెలంగాణ వ్యవసాయ రంగంలో కానీ రైతుల కష్టాల కారణాలు, రైతుల ఆత్మహత్యల కారణాలు, రైతుల రుణాలకే, రైతులు అప్పులు ఈ కారణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రైతు భరోసా లేదా అంతకుముందు రైతు బంధు అనేది పెద్ద పనాసి అండి, ఒక అద్భుతమైన మందులవి. ఆ స్కీమ్ అనేది మహాప్రాణం అని చెప్తాను. ఈ స్కీమ్ అనేది అసలు తిరుగులేని స్కీమ్ అనమాట. ఇలాంటి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతే మాత్రం వరం రైతులకి. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావాలి అలాంటి. సో అలాంటి స్కీమ్ని అరకొరగా మేము అప్పులు చేసాం అది ఇవన్నీ చెప్పడం ఒప్పుకోరండి. ప్రజలకు వేశారా లేదా అల్టిమేట్గా డిసైడ్ అవుద్ది అంతే. రైతుల విషయంలో మాత్రం కాంగ్రెస్ చెప్తున్నట్టు అసలు ఏ సాకు చెప్పకుండా వాళ్ళకి వేశారా లేదనేది అల్టిమేట్.